శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. మళ్ళీ మామూలేనండి. ఈ మధ్య న్యూస్ చూస్తుంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఎక్కడో కేరళ అంటున్నారు, అక్కడ స్టార్ట్ అయింది అంటున్నారు, వేరే దానికి ఏదో పేరు పెడుతున్నారు. ఏదైనా సరే భయం అనిపిస్తుంది. యాక్చువల్గా మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలామంది అంటే ఇష్టమైన వాళ్ళని కోల్పోయాం ఆ పర్టిక్యులర్ టైంలో. ఈ కరోనా అనే వేరియంట్, దానికి ఏ వేరియంట్స్ అయితేనేమి, ఏ స్టేజెస్ అయితేనేమి, మనం కోల్పోయిన వాళ్ళు చాలా చాలా కావాల్సిన వాళ్ళను కోల్పోయాం. నేనైతే ఇప్పటికీ కోల్పోయిన వాళ్ళల్లో బాగా ప్రతిరోజు గుర్తొచ్చే వాళ్ళు ఎవరనంటే ఎస్పి బాలు గారు. అట్లాగే అదే టైంలో నాకు బాగా కావాల్సిన మా మాయ అవుతారు, ఆయన ఒక ఆయన చనిపోయాను. చిన్నాన్న మా ఫాదర్ తోడల్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన కరోనా ప్రాబ్లం వల్ల కాదు, మా చిన్నాన్న ఆయన మామూలుగా చనిపోయారు అదే టైంలో. బట్ ఆ పర్టికులర్ టైంలో ఎవరింట్లో ప్రాబ్లం వచ్చినా సరే మనం అటెండ్ కాలేక, వాళ్ళని మీట్ అవ్వలేక, ఈ కరోనా వల్ల బాధపడుతూ ఇంట్లోంచి బయటకు వెళ్ళలేక చాలా చాలా మనం ప్రాబ్లమ్స్ని ఇదివరకు ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే మనకి ఏముందిలే, ఎవడు పడతాడు, మళ్ళీ మాస్క్, అవంతే మామూలే. అంటే రకరకాల రూమర్స్, రకరకాల మన ఫీలింగ్స్, ఏముందిలే, ఎక్కడో ఉందిలే, వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని నెగ్లెక్ట్ చేసే కంటే దయించి మాస్క్ మెయింటైన్ చేస్తే బెటర్. కొంచెం ఆ లక్షణాలు మనకి రాదు. ఎప్పుడైనా సరే మన ఇంట్లోంచి బయటకు వెళ్ళేసరికి ఎవరిదైనా యాక్సిడెంట్ చూసామని అయ్యో పాపం అంటాం. కానీ వాడికి జరిగింది నాకు జరుగుతుంది అనే ఆలోచన రాదు. మనకి జరగదు, మనకేమీ జరగదు అనే కాన్ఫిడెన్స్తోనే మనం వెళ్తాం. అలా ఉండాలి, లేకపోతే లైఫ్లో మనం లీడ్ చేయలేము, మనం బ్రతకలేము. కానీ మనకేం జరగదు అన్నది ఏముండదు కదా, ఎప్పుడు మనకు చూసిన వాళ్ళకే జరుగుతుంది అన్నది ఉండదు కదా. ఒకవేళ జరిగితే ఏంటి అన్నదానికి మనం కేర్ తీసుకోవాలిగా. అందుకని మనం వెళ్ళేటప్పుడు మన రూట్ ఏంటి, మన రూట్ మ్యాప్ ఏంటి, మన డ్రైవింగ్ ఏంటి, మన సైన్స్ అబ్జర్వేషన్ ఏంటి, మన ఫోకస్ ఏంటి, మనం ఎలా వెళ్ళాలి, జాగ్రత్తగా ఎలా రావాలి, ఇవన్నీ మనం థింక్ చేస్తూ ఉండాలి. అది నెగిటివ్ కాదు, అది పాజిటివ్గా మనకు ముందు ప్రిపేర్ అవుతూ మనం జాగ్రత్తగా ఉండడం. 1,1000% మనం జాగ్రత్తగా ఉండడం. మనం 100% కరెక్ట్గా ఉన్నా సరే అవతల వాడి వల్ల మనకి యాక్సిడెంట్స్, మనకి ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరితోనైనా సరే ఘర్షణకు వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం మనం కంట్రోల్ అయ్యి ఉంటే అవతల పాటు స్లిప్ అయినా సరే మనం అది హీట్ ఆఫ్ ద మూమెంట్లోకి వెళ్ళదు. అట్లాగే ఇప్పుడు కూడా ఏంటంటే మనం కేర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏం లేదు. అబ్జర్వేషన్, కేర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన వరకు రాకుండా ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉంటాము. మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమో ఉండదు, ఆ వైరస్ ఉండదు. మనకు తెలియని వాళ్ళ దగ్గర వైరస్ ఉంటుంది, అట్లా ఏమి ఉంటుంది కదా. ఇది ఎవరి దగ్గర ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. అందుకని ఎవ్రీ మినిట్ని, ఎవ్రీ సెకండ్ని, ఎవ్రీ బిట్ ఆఫ్ మన సరౌండింగ్స్ని అనుమానిస్తూనే ఉండండి, జాగ్రత్త పడండి ప్లీజ్. అలా కేర్ తీసుకుంటారని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సందర్భంలో నేను కూడా కేర్ తీసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మనకి మాస్క్లు అవి ఉన్నాయి, అవి ఎక్కడున్నాయో వెతకాలి, శానిటైజర్స్ ఎక్కడున్నాయో మళ్ళీ తీయాలి బయటికి. కొద్ది రోజులు మనం మళ్ళీ మన ఏదైతే మన మెడికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్స్ వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేస్తారో, అనౌన్స్ చేసే వరకు మనం కొంచెం కేర్ తీసుకుందాం. అలక్ష్యం వద్దు, లక్ష్యంతో ఉందాం. టేక్ కేర్.